ప్రైస్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన కృష్ణాలు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయని లేఖన భాగము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. ఆ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం ఇలా చేయడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ప్రభు ఆర్థిక వనరులు దయచేశాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పటి వరకు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇక ముందు కూడా చేయడానికి ప్రభు సాయం చేస్తాడు. కొంతమంది ఆర్థికంగా సాయం చేస్తున్నారు, కొంతమంది ఆత్మీయంగా సాయం చేస్తున్నారు. వీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం కొరకు మీరు వీక్షించడానికి మీ సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. తెలంగాణలోను ఆయా ప్రాంతాల్లోనూ కొంతమంది దేవుని ప్రజలు ఈ కార్యక్రమాలను చూస్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దయచేసి మీరు ఇప్పటివరకు ఎటువంటి కామెంట్స్ పెట్టకపోతే దయచేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి. హలో అనో, ప్రైజ్ లార్డ్ అనో, దేవుని స్తోత్రం అనో, వందనాలను, ఈ కార్యక్రమం చూస్తున్నామనో, ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేస్తున్నామనో, మా కోసం ప్రార్థన చేయండి అనో, మాకు పలానా సందేహం ఉందనో, పలానా దానికి వివరణ ఇవ్వండి అనో, ఇలా మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో చూసేటట్టు వాళ్ళు కామెంట్స్ చేయాల్సిందిగా కోరుతున్నాం. టీవీలో నుంచి చూసేవాళ్ళు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చూసిన తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు ఆ నంబర్లకి మెసేజ్ పెట్టవచ్చు, వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు. బ్రదర్ ప్రేయింగ్ ఫర్ యూ బ్రదర్ అనో, ఏదో ఒకటి మీరు ఏదో సంథింగ్ మీరు కాంటాక్ట్ చేస్తున్నాము, మేము మీ కార్యక్రమం విన్నాం, పలాని 1370 ఎపిసోడ్ విన్నాం, 71 ఎపిసోడ్ విన్నాం అని చెప్పేసి ఏదో మెసేజ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం వినడానికి రండి, సిద్ధంగా ఉండండి. మీరు సిద్ధపడ్డారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఉదయకాలం ఇంచుమించు మార్నింగ్ టైం కాస్త ఒక 1 hour 2 hours ఇలాగే మనము ఒక కామ్గా లేకపోతే ఒక స్పిరిచువల్ వేలోనే వెళ్తాం. ఉదయకాలం వాక్యం ధ్యానించే వాళ్ళు ఉన్నారు. నేను అక్కడెక్కడ కొంతమంది స్త్రీలను, సహోదరులను నేను గమనించాను. స్త్రీలైతే ప్రత్యేకంగా వంట చేసుకుంటూ యూట్యూబ్లోంచి ఏదో వాక్య భాగాలు వింటూ ప్రైజ్ అండ్ వర్షిప్లో పాల్గొంటూ వంట జరుగుతుంది. అదే సమయంలో ఆత్మ సంబంధంగా కూడా వాళ్ళు ముందుకు సాగుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాలపు మీ వ్యక్తిగతమైన ధ్యానాలు మీరు ముగించారని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరు రోజు నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తే చేయండి. ఇక్కడ 2 నంబర్లకు కాంటాక్ట్ చేసి ఈరోజు బ్రదర్ పలాని వాక్య భాగం పలాని అధ్యాయం ధ్యానించాము అని చెప్పండి. లేకపోతే పలాని అధ్యాయంలో ఇన్ని వచనాలు ధ్యానించామని చెప్పండి. మీరు దేవుని వాక్యం ధ్యానించారు అని వినడం కన్నా నాకు మరి ఎక్కువైన సంతోషం లేదు. దేవుని వాక్య ధ్యానము మన జీవితాన్ని మారుస్తుంది. దేవుని వాక్య ధ్యానం మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తుంది. దేవుని వాక్య ధ్యానము మనల్ని దివ్య స్వభావంలోకి మారుస్తుంది. దేవుని వాక్య ధ్యానము చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది, స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ అది. ఆ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ మీరు దయచేసి మిస్ కావద్దు. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఇప్పటి వరకు లేచి 1 గంట 2 గంటలు 3 గంటలు అయినప్పటికీ కూడా ఇంకా వాక్యం ధ్యానించకపోతే దయచేసి మీరు వాక్యాన్ని ధ్యానించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. కాబట్టి మనం మొదటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నేను నా పెద్ద కుమార్తె షారోన్ని ఎక్కించుకొని బైక్లో ఎక్కించుకొని హాస్పిటల్లో ఆమె కాలేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటాను. నేను వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో అడుగుతుంటాను, షారోన్ ఈరోజు ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా, ఏం చదివావు, ఎన్నో అధ్యాయం చదివావు అని అడుగుతుంటాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరిద్దరు కనిపించినా, ఏమా బాగున్నారా, ఎలా ఉన్నారు, బైబిల్ చదివారా, ఈరోజు ఏం చదివారు, ఈరోజు చదవలేదు అంకుల్ అనేటువంటి వాళ్ళు. నిన్న చదివంటే లేదు అంకుల్ వారానికి ఒకసారి అలా చదువుతామని, లేదా నెలకోసారి చదువుతామను ఇలా చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. దయచేసి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఎవ్రీ డే. అవసరమైతే మీకు మంచి అనుదిన ధ్యాన పుస్తకం ఒకటి తెప్పించుకోండి. ఆర్ స్టాన్లీ గారి బుక్ కానీ, లేదంటే రైన్హార్డ్ బొంకే గారి డివోషనల్ బుక్ కానీ, ఇంకా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. గ్రీకు పదాల యొక్క, కొత్త నిబంధన యొక్క గ్రీకు పదాల యొక్క వివరణ కోసం స్పార్క్లింగ్ జెమ్స్ అని రిక్ రెన్నర్ గారి అనుదిన ధ్యాన పుస్తకం. దాని వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఉన్నాయి. ఒక వాల్యూమ్ నా దగ్గర ఉంది. అవి అమెజాన్లో మీకు దొరుకుతాయి. కాకపోతే అవి కాస్ట్లీ. అవి
ఇంచుమించు 250 3,000 దాకా అవుతుంది ఒక ఫస్ట్ వాల్యూమే. సెకండ్ వాల్యూమ్ కూడా 3,000 చిల్లర అవుతుంది. చాలా పేజ్తో ఇంచుమించు అది ఒక 1000 పైనే పేజెస్ ఉన్నటువంటి మంచి హార్డ్ బౌండ్ బుక్ అది. కాబట్టి ఇటువంటి ధ్యానం ఉదయాన్నే మీ మైండ్కి లేకపోతే మీ ఆత్మీయ జీవితంలో కొద్దిగా పని స్పిరిచువల్ వర్క్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఈ సందేశాల్లో ఏమన్నా మీరు విశ్వసించే వాటికి వ్యతిరేకంగా ఉన్నవి ఏదైతే వాక్యానుసారం కాదు అనిపించిన మీకు ఏదైనా విషయాలు ఉన్నట్లయితే దయచేసి ఈరోజే మాకు రాయాల్సిందిగా, నాకు మెయిల్ పెట్టాల్సిందిగా లేకపోతే మెసేజ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో నేను చెప్పినమైనా ఎవరు చెప్పినమైనా దయచేసి మీరు వినండి కానీ విశ్వసించొద్దు. విన్న తర్వాత విశ్వసించడానికి ముందుగా వివేచించండి, వాక్యానుసారంగా పరిశీలించండి. పరిశీలించిన తర్వాత విశ్వసించడానికి సిద్ధంగా ఉండండి, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి సిద్ధంగా వినియోగం చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. దాని ద్వారా మీ జీవితంలో వృద్ధి వస్తుంది. ఆ పెద్ద ప్రసంగికుడు కదా, పాపులర్ మ్యాన్ కదా, చాలా లైక్స్ ఉన్నాయి కదా, చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఆయన సత్యమే చెప్తాడే అని కాకుండా వాక్యానుసారంగా ఉందా, దట్స్ ఓకే, దట్స్ యాక్సెప్టబుల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దెన్ త్రో ఇట్ అవే. దాన్ని తీసి పక్కన పెట్టేయండి, దాన్ని మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ వాక్యానుసారంగా ఉండాలి. సొంత ఆలోచనలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రతి ప్రసంగికునికి సొంత ఆలోచనలు ఉంటాయి. ఆ సొంత ఆలోచనలు చెప్పుకుంటూ కూర్చుంటే కదా ఒక వ్యాఖ్యానం, వాక్యానుసారమైన వ్యాఖ్యానం. వాక్యం ఒక విధంగా ఉంటే వాక్యానికి విరుద్ధంగా వ్యాఖ్యానం ఉండకూడదు. వాక్యానుసారంగా ఇట్స్ ద కామెంటరీ షుడ్ గో ప్యారలల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అదొకటి ఇదొకటి అన్నట్టుగా కాకుండా, ఒక వ్యక్తి ఆంగ్లంలో ప్రసంగం చేస్తున్నాడు, దాన్ని తెలుగులో తర్జుమా చేశాడు అనుకోండి, అదే భావాన్ని అవే తర్జుమా చేసామనుకున్న నో ప్రాబ్లం. అయితే ఆయన ఒకటి చెప్పి ఈయన ఒకటి చెప్పి రెండు విధంగా సింక్ కాకుండా ఉంటాయి, మిక్స్ కాకుండా ఉంటాయి. కాబట్టి దయచేసి వాక్యము వ్యాఖ్యానము ప్యారలల్గా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరే ఈ వాక్యం యొక్క అర్థం ఇదా, ఈ వాక్యంలో ఇన్ని విషయాలు దాగి ఉన్నాయా, ఈ వాక్యం ఎంత లోతుగా ఉందా అనేటువంటి ఒక అవగాహన మీకు ఏర్పడాలి. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి, ప్రార్థన చేసిన తర్వాత అని కాదు, ప్రార్థన చేయడానికి ముందని కాదు, ప్రార్థన చేసిన కొన్ని రోజుల తర్వాత అని కాదు, ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన ధూపం పైకి లేస్తూ ఉండగా, ఆమేనని పలకడానికి ముందుగా, అనగా ప్రార్థన కొనసాగుతుండగా, ప్రార్థనకు ఒక కామా మాత్రమే పుల్ స్టాప్ పెట్టడానికి ముందుగా, ప్రార్థన చేయుచుండగా జరిగినటువంటి 5 విషయాలు, 5 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేశాను. నెంబర్ 1, పేతురు గారు ప్రార్థన చేయుచుండగా పరవశుడైపోయాడు. తనకు ముందెన్నడూ కలుగునటువంటి అనుభవం కలిగింది. పెంతెకోస్తు రోజు పేతురికి అటువంటి అనుభవం కలిగిందో లేదో మరి తెలియదు, కానీ దాని గురించిన ప్రస్తావన లేదు. ఇక్కడ మాత్రం చెప్తున్నాడు, నేను పరవశుడైపోయాను. స్తోత్రం. ఆకలి కొన్నాను, నేను ప్రార్థన చేయడానికి మీదకి వెళ్ళాను. నాకు ఆకలి, భౌతికమైన ఆకలి ఉంది, అదే సమయంలో ఆత్మ సంబంధమైన ఆకలి ఉంది, అందుకని నేను పైకి వెళ్ళాను. నేను ప్రార్థన చేసుకుంటుండగా జరిగిన విషయం, ఆత్మవశుడనైపోయాను, పరవశుడనైపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సూపర్ న్యాచురల్ రెల్మ్లోకి వెళ్ళిపోయాను నేను. న్యాచురల్ రెల్మ్లో నుంచి మిద్దె మీద వరకే, ఆ పైన గది వరకే, పైన వరకే న్యాచురల్ రెల్మ్, తర్వాత సూపర్ న్యాచురల్ రెల్మ్, దాంట్లోకి నేను వెళ్ళిపోయాను, ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఒక మేఘము నన్ను కొనిపోయింది. మేఘం ఆయన కొనిపోయిందని రాయబడలేదు, మేఘము కొనిపోయిందేమో అన్నట్టుగా ఉన్నటువంటి నా శరీరం అక్కడ ఉంది, నా ఆత్మ పైకి ఎక్కడికో వెళ్ళిపోయింది, నా ఆత్మ మళ్ళీ నాలోకి తిరిగి వచ్చింది. ట్రాన్స్ ఎక్స్పీరియన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద స్పిరిట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాదు కానీ శరీరం అక్కడే ఉంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళింది. తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత కింద నుంచి కాల్ వచ్చింది, హలో రండి సార్, ఫుడ్ ఈజ్ రెడీ, సారీ ఫర్ ద లేట్ అని కాదు, అన్నట్లుగా కిందకు వచ్చాడు, భోజనం చేశాడు, వచ్చిన వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం.
నా మాటల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రార్థన చేయుచుండగా అతనికి పరవశపు అనుభవం కలిగిందని. రెండోదిగా, ప్రార్థన చేయుచుండగా ఏలియా, అప్పటి వరకు భూమి మీద అగ్ని దిగలేదు, దిగింది సొదొమ గొమొర్రా మీద. ఇక అగ్ని దిగకూడదు, ఇక్కడ అగ్ని దిగింది. ఆదికాండం 19వ అధ్యాయంలో అగ్ని దిగింది, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో అగ్ని దిగింది. తేడా ఉంది. అక్కడ అవిధేయులైన వారందరినీ దహించింది అగ్ని, కానీ ఇక్కడ అర్పణను మాత్రమే దహించింది. అర్పించిన వాడిని దహించలేదు. అర్పించిన వాడు బాగానే ఉన్నాడు, అర్పణ మాత్రం ఎద్దు, వధించబడిన ఎద్దు, అది కాలి బూడిదైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కర్మేలు పర్వతం మీద కొన్ని కార్నల్ డిజైర్స్ బర్న్ అయిపోయినాయి, దహన బలి అనుభవంలోకి వచ్చేసి. మన జీవితంలో కూడా కొన్ని కలవరాలు, కొన్ని అయోమయ పరిస్థితులు, అది వాస్తవమా కాదా అనేటువంటి డైలమాలు, సందిగ్ధ అవస్థలు, ఇవన్నీ దహనమైపోవాల్సిన అవసరం ఉంది. అతను ప్రార్థన చేస్తుండగా అగ్ని దిగి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. అగ్ని దిగి వస్తుండగా ఆ మాంసము దహించబడుతూ ఉండగా కొన్ని నిమిషాల్లో జరిగినట్టు ఆ ప్రాసెస్కి మాంసము కాలుతూ ఉన్నప్పుడు వాసన వస్తుంది. ఆ వాసన ఏలియా గారి ముక్కు పుటలు తాకి ఉండొచ్చు. అతనికి అర్థమైంది అగ్ని దిగి వచ్చిందని. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నటువంటి వధించబడినటువంటి ఎద్దు యొక్క ఆ నీసు వాసన కాదు అక్కడ వచ్చింది, కాలిన వాసన వచ్చింది, దహించబడినటువంటి వాసన వచ్చింది. మానవుడు దహించలేదు, దేవుడే దహించాడు. దేవుడు ఇప్పటికీ కూడా కొన్ని దేహాలను, దేహ సంబంధమైన వాంఛలను తన బలిపీఠం మీద అర్పించినప్పుడు వాటిని కాల్చాలని చూస్తున్నాడు. అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో ఉండి తెలియకుండా ఆటోమేటిక్గా కొన్నిసార్లు అపవిత్రమైన మాట్లాడిన మాటలు, నేను ఇప్పుడు అటువంటి మాటలు మాట్లాడి ఇప్పుడు ఏం సేవ చేయగలిగి ఉండాలి, ఏం సేవకి వెళ్ళాలి, నేనేదో అన్నాను తొందరపడి, నేనున్నాను నన్ను పంపుని, వాస్తవమే ఎన్ని, కానీ మై లిప్స్ ఆర్ నాట్ క్లీన్, మై లాంగ్వేజ్ ఈజ్ నాట్ క్లీన్, మై లాంగ్వేజ్ ఈజ్ నాట్ ప్యూర్. ఇలాగైతే ఎలాగా? వద్దు ప్రభువా, అపవిత్రమైనటువంటి పెదవులతో, అపవిత్రమైనటువంటి సంభాషణతో, సత్యాలతో, మాటలతో నేను వెళ్ళలేను. క్లీన్ మీ, బర్న్ మై లిప్స్ అని అన్నాడు. అక్కడ జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. అగ్ని దిగి వచ్చింది. ప్రార్థన కొనసాగుతున్నప్పుడు ప్రార్థన అగ్ని కలుసుకున్నాయి. దేవుని స్తోత్రం. వెన్ ఫైర్ మీట్స్ ప్రేయర్, అది యాక్సెప్టెడ్ ప్రేయర్. అగ్ని ఒక జెండాలాగా, అగ్ని ఒక సిగ్నల్ లాగా, గ్రీన్ సిగ్నల్ లాగా, రెడ్ సిగ్నల్ కాదు. అగ్ని గ్రీన్ కలర్ కాదు కదా అని మీరు అంటారు, వాస్తవమే. కానీ అదొక ఫ్లాగ్, డివైన్ ఫ్లాగ్ అక్కడికి వచ్చి ఊపబడింది, నాటబడింది. దైవికమైన అగ్ని అనేటువంటి ఆ ధ్వజము లేకపోతే ఆ జెండా అక్కడ నాటబడింది. దేవుని స్తోత్రం. ప్రార్థన పైకి వెళ్ళింది, అగ్ని కిందకు వచ్చింది. అభ్యర్థన పైకి వెళ్ళింది, అగ్ని కిందకి దిగి వచ్చింది. ఆత్మీయుని యొక్క అభ్యర్థన పైకి వెళ్ళిన ప్రతిసారి అగ్ని కానీ, వర్షం కానీ, ఏదో ఒక ఆశీర్వాదం కానీ దిగి వస్తూనే ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం ఆలోచించినట్టు విషయము, వారు ప్రార్థించుచుండగా వారికి నడిపింపు దొరికింది. ఇశ్రాయేలు ప్రజలకి, కొన్ని లక్షల మంది ప్రజలకి మోషే అనేటువంటి నాయకుడి ద్వారా, గోత్ర పెద్దల ద్వారా గోత్రాలకి నడిపింపు దొరికింది. ధర్మశాస్త్రం ద్వారా నడిపింపు దొరికింది. ధర్మశాస్త్రంలో మరుగైన విషయాలు బయలుపరచబడ్డం ద్వారా వారికి నడిపింపు దొరికింది. దే గాట్ సమ్ గైడెన్స్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం నాలుగవది, దర్శనము యొక్క నెరవేర్పు జరిగింది ప్రార్థిస్తుండగా. నాలుగవది దర్శనం యొక్క నెరవేర్పు. ఐదవది ప్రభు యొక్క దివ్య దర్శనం. నేను ప్రార్థించుచుండగా పరవశుడినైపోయి, దేవాలయానికి వందలాది మంది భక్తులు వచ్చారు, కానీ నేను ప్రార్థన చేశాను, వాళ్ళందరి సంగతి నాకు తెలియదు, వాళ్ళందరి అనుభవాల గురించి నేను అడగలేదు. ఎవరు మేము ఒక దర్శనం చూసామని ఎవరు చెప్పుకోలేదు. సుమారు ఒక 9-10 సంవత్సరాల క్రితం అదృశ్యుడైనటువంటి యేసు
ఆరోహణుడైనటువంటి యేసు నాకు మరలా కనిపించాడు. ఆయన సజీవుడైనట్టుగా కనిపించాడు, సమాధిలో ఉన్నట్టుగా కనిపించలేదు. పారవశుడినై నేను ప్రభువుని చూశాను. ఒక శవాన్ని చూడడానికి పారవశ్యం అవసరం లేదు. సజీవుడైనటువంటి వ్యక్తిని, శవముగా ఉండి సజీవుడై అదృశ్యులైన వ్యక్తిని చూసినప్పుడు పారవశ్యం కలుగుతుంది. అతన్ని చూస్తాము అని అనుకోలేదు. అకాలమందు పుట్టిన నాకు కనబడెను. దేవుని స్తోత్రం. సకాలమందు పుట్టినోడైతే పర్లేదు, కానీ అకాలంలో పుట్టాను నేను. రాంగ్ టైంలో పుట్టాను. రాంగ్ టైంలో పుడితే మాత్రం నష్టం ఏంటి? నాకు రైట్ విషన్ ఇచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ అన్నట్లుగా పౌలు గారు మాట్లాడారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పుట్టావు అనేది ముఖ్యం కాదు, ఏం పొందుకున్నావు అనేది ముఖ్యం. పరలోకం నీకు ఏమి ఇచ్చింది, పరలోకం నుంచి నువ్వు ఏం పొందుకున్నావు, పెనుగులాడి పోరాడి నువ్వు ఏమి సంపాదించుకున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించిన విషయాలు 5 విషయాలు ఆలోచించాం. 1 పేతురు ప్రార్థించినప్పుడు, 2 ఏలియా ప్రార్థించినప్పుడు, 3 ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించినప్పుడు, 4 అననీయ ప్రార్థించినప్పుడు, లేకపోతే అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థించినప్పుడు, తర్వాత కూడా పౌలు గారు ప్రార్థించినప్పుడు, అనగా పేతురు, పౌలు, ఏలియా, ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించినప్పుడు, అనగా ప్రార్థిస్తూ ఉండగా జరిగిన కార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినపు మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 12వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 11th చాప్టర్ వర్స్ 11. అప్పుడు ఆత్మ నువ్వు భేదమేమి చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. ఆ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆత్మ అనే లెటర్స్ కొద్దిగా బోల్డ్గా ఉన్నాయి, మనుష్యాత్మ కాదు. నీవు భేదమేమీ చేయద్దు. భేదాలు చేసే పాడుబుద్ధి నీకు ఉంది. అది ఇది, వాళ్ళు వీళ్ళు, ఆ కులం ఈ కులం అనేటువంటి పాడుబుద్ధి నీకుంది. భేదమేమీ చేయొద్దు, డిఫరెన్షియేట్ చేయొద్దు, ఈక్వల్గా భావించు. ఉన్న పరిస్థితిని అంగీకరించు, నీ ముందున్న రియాలిటీని అంగీకరించు. ఇది రియాలిటీయా కాదా అనేటువంటి రీజనింగ్ నీకు అవసరం లేదు. భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళు. వచ్చిన వాళ్ళు ముగ్గురితో పాటు నువ్వు వెళ్ళు. స్తోత్రం. వచ్చిన వాళ్ళు 30 మంది అయినా సరే నువ్వు వెళ్ళు. వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళంతటా వాళ్ళు రాలేదు. వాళ్ళ యజమానుడైనట్టు కొర్నేలి పంపిస్తే వచ్చాడు. కొర్నేలి కూడా ఏదో సరదాగా పంపిస్తే కాదు, శిక్షించడానికి కాదు, సద్బోధను పొందడం కోసం నీ దగ్గర పంపించున్నాడు. స్వర్గము దూతను పంపించి ఓ సందేశం ఇస్తే నిన్ను పిలిపించుకుంటున్నాడు. కాబట్టి భేదమేమీ చేయొద్దు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో మనం చదువుకుందాం. ద స్పిరిట్ టోల్డ్ మీ టు అకంపనై దెమ్ విత్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ప్రశ్నలే అడగొద్దు, చొప్పదంటూ ప్రశ్నలు ఏమి అడగొద్దు, పిచ్చి ప్రశ్నలు అయితే అడగొద్దు. డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. With no questions asked, these 6 brothers here with me made the trip, and we entered into the home of the man who had sent for me. అనగా కొర్నేలి ఇంట మేము ప్రవేశించాం. స్తోత్రం. దేవుని సేవకులు లేదా ప్రభు సేవకులు ఎలా ఉంటారు? ప్రభు సేవకుల గురించిన 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచిస్తున్నాను. ఎక్కడ చూసినా సేవ అంటూ చాలా సంస్థలు, చాలా సంఘాలు, చాలామంది సేవకులు పుట్టగొడుగుల్లాగా వెలిశారు. ఏంటి వీటిల్లో ఉన్నటువంటి వీళ్ళలో రియాలిటీ ఏంటి? నిజమేనా? వీరిని బట్టి, సేవకులు అనబడిన వారిని బట్టి సమాజంలో లేదా అన్ని జనుల మధ్యలో దేవుని నామం దూషించబడుతుంది. ఒక వ్యక్తి చేసినటువంటి తప్పే కావచ్చు, అది 10 మంది మీదకి నెట్టబడుతుంది, 10 మంది మీదకి తోసివేయబడుతుంది. ప్రభు యొక్క సేవకులు ఎలాంటి వాళ్ళుగా ఉండాలి అనడానికి ఒక 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. పేతురు అనేటువంటి సేవకుని జీవితంలో జరిగిన విషయం, తర్వాత రోజు ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలియదు. తనకు ఏదైనా ప్రోగ్రాం ఉందో లేదో కూడా ఆ షెడ్యూల్ మనకు తెలియదు. కానీ దేవుని ఆత్మ చెప్పాడు, భేదమేమి చేయొద్దు. అలాగని జాప్యం చేయమని కాదు, జాప్యము చేయొద్దు, భేదము చేయొద్దు. జస్ట్ ఒబే మీ, లిజన్ టు మీ. ఆర్గ్యుమెంట్స్ వద్దు, వివాదాలు వద్దు. స్తోత్రం. భేదమేమీ చేయకుండా ఎలా ఉన్నాడు? భేదము చేయకుండా మనల్ని ప్రేమిద్దాం, అందరినీ ప్రేమిద్దాం.
మా వాళ్ళు కదా వీళ్ళు, మా కులం వాళ్ళు కదా, మా మతం వాళ్ళు కదా, మా ఊరోళ్ళు కదా, మా సంఘస్థులు కదా. కాదు, మనం అందరినీ ప్రేమించాలి. పార్షియాలిటీ మనం చూపించకూడదు. ప్రభు పక్షపాతం లేనివాడు, ప్రభు బిడ్డలు పక్షపాతం లేని వారిగా ఉండాలి. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ వచనంలో రాయబడింది, మేము ప్రవేశించాం. దేనిలో ప్రవేశించారు? ఒక అన్యుని ఇంట్లోకి, ఒక ప్రవేశించకూడని ఇంట్లోకి, మూయబడిన ద్వారం ఉన్నటువంటి ఇంట్లోకి. మా కోసం దేవుడు తెరిచిన ద్వారం గుండా మేము వెళ్ళాం. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ప్రవేశించిన వాళ్ళుగా ఉండాలి ప్రభు సేవకులు. ఎంటర్డ్ వన్స్, పెనట్రేటెడ్ వన్స్, చొచ్చుకుపోయే వాళ్ళుగా, దూసుకుపోయే వాళ్ళుగా ఉండాలి ప్రభు సేవకులు. ఈ కృపయందు మనము ప్రవేశము కలిగిన వారమై ఉన్నాము అని రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. we got some entrance into the grace. కొర్నేలి ఇంట్లోకి ప్రవేశము, దేవుని యొక్క కృపలోకి ప్రవేశం. కొర్నేలి ఇంట్లోకి, కృపలోకి ప్రవేశం. దేవుని స్తోత్రం. ప్రవేశించినటువంటి ఎంటరింగ్ ఎక్స్పీరియన్స్. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ప్రవేశించిన వారు. రెండవ విషయం 11వ అధ్యాయము 20వ వచనం. సేవకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 11 కురేనీయులను కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. కుప్రియులు అనగా కుప్రా అనేటువంటి ద్వీపానికి సంబంధించిన వాళ్ళు, సైప్రస్ అనేటువంటి ద్వీపానికి సంబంధించిన వాళ్ళు. కుప్రా నివాసులు కొందరును, కురేనీయులు కొందరు. కురేనీయుడైన సీమోను అని మొదటి మార్కు సువార్త 15వ అధ్యాయంలో చూస్తున్నాం. యేసుప్రభు యొక్క శిలువ మోసిన వ్యక్తి కురేనీయుడు. తర్వాత ఏం జరిగింది? కొందరును వారిలో ఉండ్రి. వీరు యాంటియోక్కు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుతూ క్యాజువల్ టాక్ చేస్తూ, జనరల్ టాక్ చేస్తూ, హలో ఏమండి బాగున్నారా, క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ప్రభు అయిన యేసును గురించిన సువార్తను ప్రకటించింది. స్తోత్రం, హల్లెలూయా. స్టార్టింగ్ యేసు ప్రభు నమ్ముకుంటారా మీరు? నమ్ముకోకపోతే నరకం, నమ్ముకుంటే స్వర్గం అని చెప్పలేదు. కానీ మాట్లాడుచు స్లోగా యేసు ప్రభు కూడా సడన్గా మెస్సియాను గురించి చెప్పలేదు. మెస్సియా నేనేనమ్మా అని చెప్పలేదు. మెల్లగా, అమ్మా నీళ్ళు ఇస్తావా, అవి మాటల్లో దించి మెల్లగా ఆరాధన గురించి చెప్పి మెస్సియా ఎవరు, తానే మెస్సియా అనేదాన్ని రివీల్ చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా సువార్త ప్రకటించేటప్పుడు మనకు నైపుణ్యం కావాలి, చాకచక్యం కావాలి, లాజిక్ కావాలి. లేదంటే అవతల వ్యక్తికి మనం సమాధానం చెప్పలేము. అప్పుడు అది మరి సమస్యాత్మకంగా మారుతుంది. రెండో విషయం, వారు ప్రకటించిన వారు. దే ఆర్ ప్రీచ్డ్ వన్స్. నెంబర్ 1, దే వర్ పెనట్రేటెడ్ వన్స్, ఎంటర్డ్ వన్స్. వాళ్ళు ప్రవేశించిన వారు. రెండోది, ప్రకటించిన వారు. దేవుని స్తోత్రం. వారు సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత, భారము మన మీద ఉంది, మోపబడింది, పరలోకం మోపింది. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయము 25వ వచనం. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకియకు తోడుకొని వచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు వెతికిన తర్వాత తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొనెను. ఎక్కడున్నాడు ఇతను? ఈ సహోదరుడు ఏమయ్యాడు? యెరూషలేముకి వెళ్ళిన సహోదరుడు ఇంకా రాలేదే, ఎప్పుడు వస్తాడబ్బా? తార్సస్కి వెళ్ళిపోయాడా? సొంత ఊరికి వెళ్ళిపోతే మాత్రం ఈ సత్యాలు మర్చిపోతాడా అని అతన్ని వెతుక్కుంటూ వాళ్ళ ఊరికి వెళ్ళాడు. ఒక్క మనిషి కోసం వెళ్ళాడు. తన మేనలుడి మీద ఎంత ప్రేమ చూపించాడో పౌలు మీద కూడా అంత ప్రేమ చూపించాడు బర్నబాస్. దేవుని స్తోత్రం. సహోదరుల కోసం రిస్క్ తీసుకునే వాళ్ళుగా, ప్రయాసపడేవాళ్ళుగా. స్తోత్రం, హల్లెలూయా. ప్రయాసపడిన వాళ్ళు, ప్రాబ్లంని ఫేస్ చేసిన వాళ్ళు, పర్స్యూ చేసిన వాళ్ళు. అనగా సేవకులు ఎటువంటి వాళ్ళు అంటే ప్రవేశించిన వారు, రెండోది ప్రకటించిన వారు, మూడోది ప్రయాసపడిన వారు. స్తోత్రం, హల్లెలూయా. They were the servants of the Lord, were the penetrated ones.
The servants of the Lord were preaching ones. మూడవది, వారు ప్రయాసపడిన వాళ్ళు పర్స్యూ చేశారు, వెదికారు, ఒక వ్యక్తి కోసం వెదికారు, పోగొట్టుకోబడినాడు అని అనిపించుకున్నటువంటి సో కాల్డ్ లాస్ట్ పర్సన్ని వెదికారు. దేవుని స్తోత్రం. 4వ విషయము 11వ అధ్యాయము 28వ వచనం. వారిలో అగగు అను ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. స్తోత్రం. అది క్లోదియా చక్రవర్తి కాలమందు సంభవించింది. చాలండి. స్తోత్రం. అతడు ప్రవచించెను. ప్రభు సేవకుడు ప్రవచించేవాడుగా ఉండాలి. వాళ్ళు ప్రవేశించే వాళ్ళుగా ఉన్నారు, ప్రకటించే వాళ్ళుగా ఉన్నారు, అంతేకాకుండా ప్రయాసపడిన వాళ్ళుగా ఉన్నారు. ప్రొఫెసైడ్ వన్స్. ప్రొఫెసీ ఎక్కడి నుంచి వచ్చింది? యెరూషలేములో ఉన్నప్పుడు ఏదో రాసుకోవచ్చు, ఆ నోట్స్ చదివిన వాళ్ళని కాదు. ఈ రోజులో రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో రాసిస్తే, స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు. ప్రవచనం అంటే ఏదో స్క్రిప్ట్ రాసి చదవడం కాదు. ప్రభు బయలుపరిచి హృదయ పలకల మీద రాసిన దాన్ని చదివి చెప్పడం, అది ప్రవచనం. పుస్తకాలు రాసిన దాన్ని చేసి చెప్పడం కాదు. హృదయ పలకల మీద రాయబడాలి, ఆత్మ శిరాచేత రాయబడాలి, అప్పుడు దాన్ని ప్రజలకు తెలియజేయాలి. దట్స్ ప్రొఫెసీ. రాబోయే దినాల్లో జరగబోయే విషయం, భూలోకమంతటా జరగబోయే విషయం, ఒక యూనివర్సల్ థింగ్, ఒక సార్వత్రికమైన విషయాన్ని చెప్తున్నాడు. కరువు రాబోతుంది. దాని మూలంగా ఆర్థిక మూలాల దగ్గరికి ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు. సరే, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఏదేమన్నప్పుడు జరిగిన విషయాలు, మనం ఆలోచిస్తున్న విషయాలు, ప్రభు సేవకులైన వాళ్ళు ఇటు 4 లక్ష్యాలు కలిగి ఉండాలి. ప్రవేశించేవారుగా ఉండాలి, తమ కొరకు తెరవబడిన ద్వారముల గుండా మహిమగల రాజు ప్రవేశించినట్లుగా తెరవబడినటువంటి పురాతన గుమ్మముల్లాగా కొన్ని గుమ్మాలు మన కోసం తెరవబడినప్పుడు వాటి గుండా వెళ్ళాలి. స్తోత్రం. తర్వాత ప్రకటించిన వారుగాను, ప్రయాసపడేవారుగాను. స్తోత్రం. అంతేకాకుండా ప్రవచించిన వారుగా మనం ఉండడానికి, ప్రభు సేవకులుగా కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.